నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ అండి, పెట్టని పరీక్ష. పరీక్ష అన్న తర్వాత పెట్టరు కదండి, దానికి ఏంటో రీజన్ చెప్పాడనమాట అండి ఇక్కడ స్టోరీ. నరసింహపురంలో శరభయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు పని కోసం గోపన్న, శివన్న, రంగన్న అని ముగ్గురు వ్యక్తులు అతని దగ్గరకు వచ్చారు పని కావాలని శరభయ్య దగ్గరికి. అప్పుడే శరభయ్య తన దుకాణం నుంచి కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావటానికి బయలుదేరాడు. దాంతో, మీరు ప్రస్తుతానికి నాకు ఒక పని చేసి పెట్టండి, మా కొట్టు నుంచి ఇక్కడికి కొన్ని సరుకులు తీసుకురావాలి అని చెప్తాడు శరభయ్య. ముగ్గురు పనుల కోసం వస్తారు ఇతని దగ్గరికి. దుకాణం ఉంటే ఆ దుకాణం దగ్గర అతను శరభయ్య చెప్తాడు, ఆ ఇంటి దగ్గర నుంచి కొన్ని సరుకులు దుకాణం దగ్గర తీసుకురావడానికి వెళ్దామని నలుగురు బయలుదేరతారు. నాతో పాటు రండి, దుకాణం చూపిస్తాను అన్నాడు శరభయ్య. ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి సరుకులు షాప్లోకి తీసుకెళ్ళాలి, అది రండి నేను చూపిస్తాను, మా షాప్ ఎక్కడుందో కొన్ని సరుకులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి కాబట్టి రెండని ఇంటికి తీసుకొస్తాడు. నాతో పాటు రండి, దుకాణం చూపిస్తాను అన్నాడు శరభయ్య. సరేనంటూ ముగ్గురు ఆయనతో బయలుదేరారు. అలా నడుస్తూ ఉండగా గాలికి పడిపోయిన చెట్టు రోడ్డుకు అడ్డంగా నడవటానికి వీలు లేకుండా ఉంది. దాన్ని ఎవరైనా కాస్త పక్కకు జరపండి, అప్పుడు మనం వెళ్ళొచ్చు అన్నాడు శరభయ్య ముగ్గురితోటి. చెట్టు దారిలో నడుస్తుంటే చెట్టు ఒక గాలితోటి పడిపోయి ఉంటుంది రోడ్డు పైన, ఇది పక్కగా జరపాలి అని ముగ్గురితోటి చెప్తాడు శరభయ్య. వెంటనే రంగన్న వెళ్ళి ఆ చెట్టు కొమ్మలను పక్కకు జరిపాడు. అందులో ఉన్న ఒక అతను రంగడు తొందరగా వెళ్ళి ఆ చెట్టుని రోడ్డు పక్కకు లాగాడు. అప్పుడు మనం వెళ్ళవచ్చు అన్నాడు శరభయ్య. అప్పుడు శరభయ్య అన్నాడు, రోడ్డు మీద ఉన్న చెట్టు పక్కకు వచ్చేసింది కాబట్టి నడవండి, మళ్ళీ బయలుదేరదాం అంటాడు. అన్నాడు శరభయ్య. వెంటనే రంగన్న వెళ్ళి ఆ చెట్టు కొమ్మలను పక్కకు జరిపాడు అని అందరూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళారు. అందులో రంగడు ఒక్కడే ఆ చెట్టు పక్కకు లాగాడు అని, ఇంకా చెట్లు లేదు కదండి, నడుచుకుంటూ మళ్ళీ వెళ్ళారు. చెట్టు కొమ్మను ఇక అందరూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళారు. ఇంకాస్త దూరం వెళ్ళాక రోడ్డు మీద పెద్ద పెద్ద రాళ్ళు కనిపించాయి. వాటిని చూసి వెంటనే అక్కడి నుంచి తీసి పక్కన పాడేశాడు రంగన్న. రంగన్న చేశాడు కదండి, ముందు చెట్టు తీసి పక్కన పాడేశాడు. మనం దారికి వెళ్ళటానికి ఇబ్బందిగా ఉందని రంగన్నే తొందరగా వెళ్ళి ఆ రాళ్ళని పక్కగా తీసి పాడేశాడు. మళ్ళీ నడవడం ప్రారంభించారు. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. అప్పుడు గోపన్న, దుకాణానికి వెళ్ళాలి అన్నారు కానీ మళ్ళీ ఇంటికి వచ్చామేంటి అని అడుగుతాడు ముగ్గురులో ఒక అతను. గోపన్న ఏమంటాడు, మన షాప్కి వెళ్దామన్నారు కదండి, మరి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాము ఎందుకని ఒక అతను అడుగుతాడు. కానీ మళ్ళీ ఇంటికి వచ్చామని దారి తప్పి నడిచామా అన్నాడు. అదేం లేదులే అన్నాడు శరభయ్య. నాకు తెలుసు నా షాప్ ఎక్కడుందో, కానీ ఇంటికి తిరిగి వచ్చానంటే నాకు తెలుసు ఇంటికి వచ్చానని శరభయ్య సమాధానం చెప్తాడు. మరి సరుకులు బస్తాలు ఎప్పుడు తీసుకువెళ్ళాలి అని అడుగుతాడు. శివన్న నిజానికి మిక్కిలి అక్కడికి తీసుకువెళ్ళి పరీక్ష పెడదాం అనుకున్నాడు. శరభయ్య ఏమనుకున్నాడు, షాపుకు తీసుకెళ్ళి ముగ్గురికి పరీక్ష పెడదామని అనుకున్నాడు. కానీ దారిలోనే తెలిసిపోయింది. నిజానికి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి పరీక్ష పెడదాం అనుకున్నాను, కానీ అనుకోకుండా దారిలోనే పూర్తయిపోయింది అన్నాడు శరభయ్య. మిగతా ముగ్గురు అంటారు, అది ఎలా అయింది అంటారు ముగ్గురును. ఆశ్చర్యంగా అడిగారు ముగ్గురు. మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రకరకాల అడ్డంకులు వచ్చాయి. మొదటిసారి నేను చెట్టు కొమ్మలను తొలగించమని చెప్పినప్పుడు రంగన్న ఒక్కడే వాటిని తీశాడు, కానీ మిగతా వాళ్ళిద్దరూ కూడా హెల్ప్ చేయడానికి కూడా కదలలేదు. పాప రంగడు ఒక్కడే రోడ్డు మీద ఉన్న చెట్టుని పక్కకు లాగాడు. రెండోసారి నేనేమీ చెప్పకుండానే తన రాళ్లను పక్కకు పడేశాడు. అది చెప్పవలసిన అవసరం కూడా లేకపోయింది రంగడికి.
ఒకసారి అలవాటు అయింది కదండి, పనులు ఎవరికైతే అలవాటు ఉంటే వాళ్ళు ఎలాగ ముందుకు వస్తారు. అలాగే రంగడి చెట్టును పక్కకు తీసినప్పుడు వెంటనే కూడా రాళ్ళు కనపడిన వెంటనే చెప్పకుండానే పక్కన పడేస్తాడు. మీరు ఇద్దరు అసలు ఒక్కసారి కూడా స్పందించలేదు. అయ్యో నేను హెల్ప్ చేస్తాను కూడా మీరు రాలేదు. పని చేయాలనే తపన, చురుకుదనం అతనిలో ఉన్నాయి. అతనికి పని చేయాలని చురుకుదనం అతనిలో ఉంది, మీ ఇద్దరిలో లేదు. చురుకుదనం అతనిలో ఉన్నాయి, అందుకే రంగన్ననే పనిలోనికి తీసుకుంటాను. చూడండి, మనుషులకి రకరకాల మనుషులు ఉంటారు, ఎలాగ మనము వాళ్ళని అబ్జర్వ్ చేయాలో చూడండి. శరభయ్య ఎలా చెప్పాడు, అందుకే రంగననే పనిలో తీసుకున్నాను అని చెప్పాడు శరభయ్య. విషయం అర్థం చేసుకున్న శివన్న, గోపన్న అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చూడండి, ఎంత మనకి పరీక్షలు చేయాలనుకుంటే మనకి ఇంట్లోనే తెలిసిపోతుంది. అది ఎలా అంటారు, పని మనుషులు వస్తూ ఉంటారు, మనం ఎక్కడికైనా వెళ్తాము, ఏ షాప్కి వెళ్తాము, పని మనిషిని మనం పెట్టుకోవాలి ఇంట్లోనూ. అలాంటప్పుడు మనము వాళ్ళని ఎలా చూస్తామండి మనము. అలాగే అంతకుముందు ఒక ఆయన చెప్పాడు, ఎవరైనా పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఉంటారు, పని మనుషులు అవసరం పడతారు వాళ్ళ ఇళ్ళలో అవసరం పడితే వాళ్ళు ఎలా టెస్ట్ చేస్తారండి. ఒక ఆయన చెప్పారు, భలే ఆనందంగా అనిపించింది విని. వాళ్ళు ఏం చేస్తారంటే, పని మనిషిని పెట్టుకోవాలని అనుకుంటే డబ్బులు ఇలాగ పడేసి ఉంచుతారండి నేల మీద, చిల్లర కాయిన్స్. ఒక కాయిన్ 2 కాయిన్లు అలా పడేసి ఉంచితే పని మనిషిని పెట్టుకున్న తర్వాత తుడిసేటప్పుడు ఆ డబ్బులు కనబడినప్పుడు వెంటనే యజమానికి తీసుకొచ్చి ఇస్తారా, లేకపోతే వాళ్ళు జేబులు వేసుకుంటారా అని టెస్ట్ చేసేవారంటండి పని వాళ్ళని. అలాగే మనం కూడా మన పని మనిషిని మనం పెట్టుకుంటున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని మనం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఏ వస్తువు కనపడలేదు, ఆ వస్తువు కనపడలేదని బాధపడేదానికంటే మనం ముందే అబ్జర్వ్ చేసుకోవాలి. 1 రోజు 2 రోజులు వాళ్ళ వెనకాల శ్రమపడి తిరగాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని తిరగాలి. కానీ అంత టైం మనకు ఉండదు వాళ్ళ వెనకాల తిరగటానికి. మళ్ళీ ఏదైనా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ వెనకాల ఇంకో 4 రోజులు మళ్ళీ తిరుగుతాము. అందువల్ల ఎవరినైనా పనిలో పెట్టుకోవాలంటే చాలా ఆలోచించి పెట్టుకోవాలి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి.